నమస్కారం. విశాఖ వాజీ న్యూస్కి స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ సహా పలువురు ప్రజాప్రతినిధులు. బోట్లో ప్రయాణించి బాధితులకు నిత్యావసరాలను అందించిన ఎమ్మెల్యే గంట. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో విశాఖ హార్బర్కు అధిక స్థాయిలో చేరుకున్న బోట్లు. మత్స్యకారుల పరిస్థితి నష్టాన్ని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ. కాకినాడకు దక్షిణాన నరసాపురం దగ్గర తీరాన్ని దాటిన మోంతా. క్లౌడ్ మాస్ ఎఫెక్ట్తో మరో 2 రోజుల పాటు తుఫాను ప్రభావం కొనసాగుతున్న తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి. ఇక డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తుఫాను వల్ల నష్టపోయిన వ్యవసాయ భూములు, ఇళ్ల పరిస్థితులు, మౌలిక వసతులు నష్టం వంటి అంశాలను సమీక్షించారు. అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవులో పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. తుఫాను బాధితులను పరామర్శించారు. వారికి నిత్యావసరాలు, పరిహారం అందించారు. మోంతా తుఫాను పెను విపత్తని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందని చంద్రబాబు తెలిపారు. ముందస్తు జాగ్రత్తలతో ప్రాణ నష్టం లేకుండా చూస్తామని, ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గించగలిగినట్టు చెప్పారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో విశాఖ నుండి పలు రైళ్లు నిలిచిపోయిన సంగతి మనకు తెలిసిందే. గత 2 రోజులుగా నిలిచిపోయిన రైలుతో విశాఖ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల తాకిడి తగ్గింది. రైళ్ల రద్దుతో తుఫాను భయంతో ప్రయాణాలు రద్దు చేసుకున్న తరుణంలో విశాఖ రైల్వే స్టేషన్ వెలవెలబోయింది. నిత్యం ప్రయాణికులతో రద్దీతో సందడిగా ఉండే రైల్వే స్టేషన్ కాస్త బోసిపోయింది. కేవలం రైల్వే సిబ్బంది మినహా ప్రయాణించే వారి సంఖ్య కానరాలేదు. అసౌకర్యానికి చింతిస్తున్నాం. విశాఖ సాగర తీరంలో ఈదురుగాలుల తాకిడి ఎక్కువైంది. మోంతా తుఫాన్ తీరం దాటినప్పటికీ దాని ప్రభావం కోస్తాంధ్రపై అధికంగా ఉంది. సాగర తీరంలో ఈదురుగాలులతో పోటీ పడుతూ సముద్రంలోని అలలు ఎగిసిపడ్డాయి. పర్యాటకులను బీచ్ను సందర్శించేందుకు అనుమతులు లేవని అధికారులు పదే పదే హెచ్చరికలు జారీ చేశారు. బీచ్లో ప్రవేశించే మార్గాలను కట్టడి చేశారు. దాదాపుగా 1/2 కిలోమీటర్కు ఒక పోలీస్ సిబ్బందిని పెట్టి ప్రజలను ఎప్పటికప్పుడు బీచ్లోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ముందు
మోంతా తుఫాను ప్రభావంతో విశాఖ జిల్లా గాజువాక గౌర జగ్గయ్యపాలెం మొత్తం జలమయమైంది. అక్కడ నివాస స్థలాలు నీటితో నిండిపోయాయి. ఇళ్లలు నీటిలో మునిగిపోవడంతో ఇంట్లోకి వెళ్లడానికి కూడా వీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఉండగా మరోపక్క వరద నీటిలో పాముల సంచారంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అధికార యంత్రాంగం సత్వర చర్యలు చేపట్టినప్పటికీ ప్రజలు ఎంతటి ఇబ్బందులు పడటం శోచనీయం. చేప లోపలికి వెళ్ళిపోవాలి కదా. భీమిలి మండలం పెదనాగమయ్యపాలెంలో ముంపు బాధితులను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరామర్శించారు. పూర్తిగా ప్రాంతమంతా జలమయం కావడంతో ఎమ్మెల్యే గంటా కొంత దూరం వరకు తన వాహనంలో వెళ్లి అనంతరం బోట్లో వెళ్లి బాధితులను పరామర్శించారు. తుఫాను పరిరక్షణ కేంద్రంలో తలదాచుకుంటున్న 32 కుటుంబాలకు ప్రభుత్వం అందించిన నిత్యావసరాలను అందజేశారు. తుఫాను బాధితులకు ప్రభుత్వం అండగా ఉందని భరోసానిచ్చారు. కుర్రలు లాగండి సార్, సార్ కొంచెం సైడ్ లాగండి సార్. డిపార్ట్మెంట్ సార్, సార్ సైడ్ ఇవ్వండి సార్. చెప్పండి. వీడియో తీసండి మోంతా తుఫాను హెచ్చరికలతో మత్స్యకారులు వేటకు వెళ్లకపోవడంతో విశాఖ హార్బర్లో మరుబోట్లు, పడవలు అధిక సంఖ్యలో కొలువు తీరాయి. గత 3 రోజులుగా అధికార యంత్రాంగం ఇచ్చిన హెచ్చరికల మేరకు మత్స్యకారులు వేటను నిలిపివేసి తమ బోట్లను హార్బర్లు నిలిపారు. తుఫాను ప్రభావానికి సముద్ర అలల తాకిడికి బోట్లను ఒక చోట చేరి అలల ఊయల ఊగుతూ ఓ కొత్త అనుభూతిని కలిగించాయి.
క్వాంటం కంప్యూటింగ్తో కొన్ని సంక్లిష్ట సమస్యలను పరిష్కరించవచ్చని కర్ణాటకకు చెందిన డాక్టర్ డి జనని తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మ్యాథమెటిక్స్ విభాగం ఆధ్వర్యంలో క్వాంటం కంప్యూటింగ్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ క్రిప్టోగ్రఫీ అనే అంశంపై నిర్వహిస్తున్న వర్క్షాప్ 3వ రోజు కొనసాగింది. ఇందులో ముఖ్య వక్తగా పాల్గొన్న ఆమె మాట్లాడారు. క్వాంటం కంప్యూటింగ్ డేటా ప్రాసెసింగ్ సామర్థ్యాలను గణనీయంగా పెంచడం ద్వారా ఫైనాన్స్, హెల్త్ కేర్, సెక్యూరిటీ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చన్నారు. మెరుగైన డేటా ఎన్క్రిప్షన్ను సృష్టించడానికి, బలమైన ఆన్లైన్ భద్రత కోసం సిస్టమ్ చొరబాటుదారులను గుర్తించడానికి క్వాంటం కంప్యూటింగ్ దోహదపడుతుందని ఇన్ఫోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ మహేశ్వరరావు వల్లూరి, వర్క్షాప్ కన్వీనర్ ఆచార్య పి అనురాధ కామేశ్వరి తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ క్రిప్టోగ్రఫీపై నిర్వహిస్తున్న 5 రోజుల వర్క్షాప్ ఈ నెల 31తో ముగుస్తుందన్నారు. Andhra University as a century celebrations and all, and this workshop is all today is a third day of workshop, and this third day of workshop is meant for quantum cryptography. So how we are using this quantum mechanics, those properties in the cryptography for safeguarding the information or securing the data transmissions and all. And today topic will be having a lot of security concepts, quantum cryptography concepts will be there, like random number generator, and then key distribution protocol, and digital signature, quantum digital signature, and quantum one-time pad. All those things will be there. So third day of this workshop, quantum cryptography. Importance of quantum cryptography ఏంటంటే మన సెక్యూరిటీ సిస్టమ్ డిజైన్ చేస్తాము క్వాంటమ్ మెకానికల్ ప్రిన్సిపల్స్ని ఇచ్చేసి. మనకు ఆల్రెడీ సెక్యూరిటీ సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, ఓటీపీ ఉంది, బ్యాంక్ కార్డ్స్ ఉన్నాయి, నేషనల్ సెక్యూరిటీ, ఆల్ సెక్యూరిటీస్ బేస్డ్ ఆన్ ద నంబర్ థియరీ, కాంపిటేషనల్ హార్డ్ ప్రాబ్లమ్స్, ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ని క్లాసికల్ కంప్యూటర్, నార్మల్ కంప్యూటర్స్ బ్రేక్ చేయాలంటే ఇయర్స్ టైం పడుతుంది. అదే క్వాంటమ్ కంప్యూటర్ అయితే డ్యూ టు పేటర్ సోర్స్ అల్గారిథం వల్ల ఈవెన్ లెస్ దాన్ 1 minute బ్రేక్ చేయొచ్చు. అంటే ఏంటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మనం క్వాంటమ్ కంప్యూటర్ వస్తే మనకు సెక్యూరిటీ 0, సో ప్రైవసీ 0. సో నాట్ ఓన్లీ ఫర్ ఇండివిజువల్, ఈవెన్ నేషనల్ సెక్యూరిటీ, బ్యాంకింగ్ సెక్యూరిటీ అన్నీ కాంప్రమైజ్ అవుతాయి. మనం అలర్ట్గా లేకపోతే కంట్రీ అండర్ థ్రెట్. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు రెడీ అయిపోయి నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ జనరేషన్ సెక్యూరిటీ బిల్డ్ చేసుకోవాలి. ఎక్కడ సీక్రెట్ సిస్టమ్కి ఎక్కడ ఎవరు డిస్క్లోజ్ చేయరు. అందుకని మనం ప్రీ ప్లాన్డ్గా ముందే రెడీ అయిపోయి న్యూ టైట్ సెక్యూరిటీ సిస్టమ్ బిల్డ్ చేసుకుంటే నేషనల్ వైడ్ కానీ ఇండివిజువల్ కానీ సెక్యూరిటీ ఉంటుంది, ఇంటర్నెట్ సెక్యూరిటీ ఉంటుంది, మన బ్యాంకింగ్ కానీ ఓటీపీ ఏమైనా. ఈరోజు కంట్రీలో చూస్తే రోజు సైబర్ థ్రెట్సే. సో ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం? బ్యాంకింగ్ కానీ పర్సనల్ సెక్యూరిటీ కానీ ఎక్కడా లేదు. ఓపెన్ సిస్టమ్, ఈవెన్ ఏఐ ఇచ్చిన తర్వాత ఏఐ జనరేట్ చేస్తున్నాయి మార్పింగ్స్. వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే బెటర్ సెక్యూరిటీ. వీ హ్యావ్ 2 levels ఆఫ్ సెక్యూరిటీ. ఒకటి పోస్ట్ క్వాంటమ్ క్రిప్టో సిస్టమ్, వాటి బేస్ మీద సెక్యూరిటీ సిస్టమ్ కానీ బిల్డ్ చేసుకుంటే క్లాసికల్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది. నెక్స్ట్ జనరేషన్ సెక్యూరిటీ సిస్టమ్ క్వాంటమ్ సెక్యూరిటీ, అది క్వాంటమ్ మిషన్ మీద వర్క్ అవుతుంది. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకుని మనం ముందే రెడీ అయితే కంట్రీ కానీ మనం కానీ సేఫ్గా ఉంటాము, లేకపోతే అండర్ ద థ్రెట్లో ఉంటాం. అది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ టుడేస్ టాపిక్. ఇప్పుడు మనకి టెక్నికల్గా మాట్లాడాలి అంటే క్వాంటమ్ ఎడ్యుకేషన్ ఇండియాలో ఆల్మోస్ట్ నిల్. ఇప్పుడు ముందు చెప్పినటువంటి అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఇమ్మీడియట్గా అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్లో కానీ పీజీ ఎడ్యుకేషన్లో ఫస్ట్ ఇయర్లో కానీ క్వాంటమ్ ఎడ్యుకేషన్ని మొదట మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇట్స్ ఎ డీవియేషన్ ఫ్రమ్ ది యూజువల్ మెథడ్స్. ఈరోజు 3వ రోజు ఇవాళ. ఈ 3వ రోజు ఏంటంటే మనం క్వాంటమ్ క్రిప్టోగ్రఫీని స్టడీ చేస్తున్నారు డాక్టర్ జనని. ది యూజువల్ క్రిప్టోగ్రాఫిక్ సిస్టమ్స్, అవి డిజిటల్ క్రిప్టోగ్రాఫిక్ సిస్టమ్స్, క్వాంటమ్ క్రిప్టోగ్రాఫిక్ సిస్టమ్స్, దే ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. యూ కెనాట్ జంప్ ఇన్ టు క్వాంటమ్ క్రిప్టోగ్రాఫిక్ సిస్టమ్స్ వితౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ మెకానిక్స్, థింగ్స్ లైక్ దట్. అందువల్ల వాటిని ఇమ్మీడియట్గా మనం ఎడ్యుకేషనల్ కరికులంలో అండర్ గ్రాడ్యుయేట్ ఫైనల్ ఇయర్లో కానీ పీజీ ఫస్ట్ ఇయర్లో కానీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. And few of us here in the Andhra University are working in cryptography, number theory and cryptography. So
we are all by getting exposed to this quantum cryptography, we understand the need for updating our studies with the quantum topics, and this will definitely help us to frame the syllabus for the PG students regarding the exposure to quantum computations and all. చోడవరం మండలం భోగాపురంలో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో కురిసిన భారీ వర్షాలకు ఊడేరు నదికి వరద నీరు పెరిగింది. వరద నీరు తాకిడి కారణంగా ఊడేరు నదికి గండిపడింది. నదికి గండిపడడంతో పంట నీరు పొలాల్లోకి చేరుతుంది. ఈ మేరకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు మరింతగా బయటకు వస్తే గ్రామాలు ముప్పుకు గురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం శారదా నది పరివాహక ప్రాంతాల్లో ఎమ్మెల్యే విజయ్ కుమార్ పర్యటించారు. తుఫాను ఉధృతి కారణంగా శారదాలో చేరిన వరద నీరు నది పరివాహక ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. అదేవిధంగా వరద నీరు ఉధృతమైతే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. స్థానిక ప్రజలు రైతులను కలిసి ప్రస్తుతం వారు పండుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. తక్షణమే ప్రజలకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫ్లాట్ లాంగ్ అడుగుతారు, తెలీదు. మామూలు హెలికాప్టర్ లాంటివి కాదు కదా, విపరీతమైన శబ్దం వస్తుంది దానికి. ఏరియా అయినప్పుడే మనం ఊరు స్టార్టింగ్ లో మనం చేసి అక్కడ ఫిల్లింగ్ చేసి బస్తాలు మాత్రమే ఇక్కడి నుంచి చేయండి, ఎందుకంటే ఇదే దారి, అటు దారి లేదు, ఇటే వేసుకుంటే సరిపోతుంది. అటు సైడ్ మరో ఆర్డీ వాళ్ళందరూ, అది మన ఎంపీ వాళ్ళందరూ ఉన్నారు. అవునండి, మాకు ఇప్పుడు ఇదంతా ఖాళీ అయినంత వరకు వర్షం తగ్గినా తుఫాన్ తగ్గినా మాకు రాంబిల్ చాలా ఇంపార్టెంట్. ఇది పెట్టాము మనం ఈ గారిని R&B రోడ్డు 2000 పెట్టామనండి. మీకు ఇక్కడ వరకు వస్తుంది కదా బీ గారు. తుఫాను కారణంగా విశాఖలో గత 4 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కుండపోత వర్షాలకు గెడ్డలు, వాగులు, జలాశయాలు పొంగి పొరులుతున్నాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహగిరి మెట్ల మార్గంలో వర్షం నీరు గలగలా ప్రవహిస్తూ జలపాతాన్ని మైమరిపిస్తోంది. ఈ దృశ్యం సింహాచల క్షేత్ర సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇదిలా ఉండగా పుష్కరిణి కోనేరు పూర్తిగా నిండి స్వచ్ఛమైన నీటితో నిండుకుండం తలపిస్తోంది.
వ్యర్థాల ఉత్పత్తి నియంత్రణ బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఏయూ పర్యావరణ విభాగాధిపతి సదస్సు కన్వీనర్ ఆచార్య పి సుభాషిణి దేవి తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పర్యావరణ శాస్త్ర విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని ప్లాటినం జూబ్లీ సమావేశంలో మందిరంలో నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం 3వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపవరింగ్ ఎన్విరాన్మెంటల్ స్టీవర్షిప్ సస్టైనబిలిటీ ఏజ్ టూల్ ఫర్ రిస్క్ అనే అంశంపై ఈఎఫ్డిపి నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 16 మంది నిపుణులతో ప్రత్యేక ప్రసంగాలు నిర్వహిస్తున్నామన్నారు. వాతావరణ కేంద్రం, ఏయూ వృక్షశాస్త్ర విభాగాల సందర్శన కూడా ఉంటుందని తెలిపారు. So we are going to look into some of them. From 1970 to let us say 2025, interesting is now satellite monitoring that is there. The data is being stored permanently. So whenever refreshing, etc. Then you ఆంధ్ర యూనివర్సిటీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ డిపార్ట్మెంట్ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా అలానే ఆంధ్ర యూనివర్సిటీ సెంటినరీ సెలబ్రేషన్స్ సందర్భంగా ఒక 5 రోజులు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుంది. ఎంపవరింగ్ ఎన్విరాన్మెంటల్ స్టీవర్డ్షిప్, దానికి ఒక రన్నింగ్ టైటిల్ వచ్చి సస్టైనబిలిటీ యాజ్ ఎ టూల్ ఫర్ రిస్క్ రిడక్షన్. అంటే మనం ఎలాంటి వాతావరణ సమస్యలు కానివ్వండి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏ సమస్యనైనా ఎలా ఎదుర్కొనగలము, విపత్తుల నుంచి మనం ఎలా ఎదుర్కొని సేఫ్గా ఉండగలము, దానికి సంబంధించి అలానే హెల్త్కి సంబంధించిన విపత్తులు కానివ్వండి, సైకలాజికల్గా దానికి సంబంధించిన విపత్తులు కానివ్వండి, ఇలా అన్ని విధాలుగా ఉన్న నిపుణుల్ని, వివిధ రంగాల్లో ఉన్న అధ్యాపకుల్ని పిలిచి ఈ సదస్సుని ఏర్పాటు చేశాము. సదస్సులో మొత్తం 16 మంది ప్రొఫెసర్స్ పాల్గొంటున్నారు. ఈ 16 మందితో పాటుగా ఒక కేజీహెచ్ నుంచి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ కార్డియో పల్మనరీ లైఫ్ సపోర్ట్ గురించి డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నారు. అలాగనే సదస్సుకు వచ్చిన పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ సైక్లోన్ వార్నింగ్ సెంటర్కి రేపు కూడా విజిట్ చేస్తారు. అలానే మన బాటనీ డిపార్ట్మెంట్ మ్యూజియంకి కూడా చాలా చరిత్ర ఉంది. దాని గురించి కూడా వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ ఒక హాఫ్ డే విజిట్ ఏర్పాటు చేశాం. ఈ ఎఫ్డిపి ప్రోగ్రామ్ అనేది ఒక సబ్జెక్ట్ అనే కాకుండా అన్ని సబ్జెక్టులకి సంబంధించి జరుగుతుంది. కాబట్టి పార్టిసిపెంట్స్ కూడా అన్ని సబ్జెక్టులకి సంబంధించిన వాళ్ళని పార్టిసిపెంట్స్గా ఉన్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నగరం నిశ్శబ్దాన్ని పులుముకుంది. నగర రహదారులు నిర్జన ప్రదేశాలుగా మారాయి. ఈదురుగాలులతో నేల కొరిగిన వృక్షాలు, చిరుజల్లులతో చిత్తడిగా మారిన నేల దర్శనమిస్తున్నాయి. రోజువారీ వాణిజ్య కార్యపన తగ్గుముఖం పట్టాయి. స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలు సెలవు కావడంతో రహదారులు వెలవెలబోయాయి. రోజువారీ కార్యక్రమాలకు కూడా ప్రజలు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి కనబడలేదు. మోంతా తుఫాను నేపథ్యంలో నగరంలో పలు చోట్ల భారీ వర్షాలు నేలకొరిగాయి. విద్యుత్ లైన్లకు అంతరాయం ఏర్పడింది. విశాఖ జిల్లా జీవీఎంసీ యంత్రాంగం, సహాయక బృందాలు రేయింబళ్లు శ్రమించి ఒక్క రోజులోనే రహదారులను ప్రజా వినియోగంలోకి తీసుకువచ్చారు. దీనిపై విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమాలు త్వరతగిన సాగాయంటూ తెలుపుతున్నారు. एक और चीज
మోంతా తుఫాను తీరాన్ని దాటినప్పటికీ దాని ప్రభావం విశాఖ తీరంపై అధిక స్థాయిలో పడుతుంది. విశాఖ ఆర్కే బీచ్ నుండి పర్యాటక ప్రాంతమంతా పోలీసుల భద్రతలో ఉంది. పర్యాటక ప్రాంతంలో సాగర తీరంలో సందర్శకులను అనుమతి లేదని ఇప్పటికే అధికార యంత్రాంగం ప్రకటించింది. అయినప్పటికీ కాస్త ఎడతెరిపి ఇచ్చిన వర్షానికి ప్రజలు బీచ్ రోడ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం ఈదురుగాలులతో అలల తాకిడితో ఉధృతంగా ఉన్న తుఫాను ప్రభావం తీర ప్రాంత విశేషాలను మా వాజీవన్ ప్రతినిధి జ్యోతి అందిస్తారు. విశాఖ సాగర్ తీరంలో మంతా తుఫాన్ తాలూకా ప్రభావం అత్యధికంగా ఉందని చెప్పాలి. ఇప్పటికీ మనం సాగర తీరంలో ఉన్నటువంటి కెరటాలను చూస్తుంటే ఉధృతంగా ఎలా అయితే అవి మొత్తం తీరాన్ని తాకుతాయా అన్నట్లుగా అంత ఉధృతంగా అవి ముందుకు రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ ప్రాంతంలో పూర్తిగా పోలీసుల కంట్రోల్లో ఉందని చెప్పాలి. ఈ సాగర్ తీరం మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ పోలీసులు ఎక్కడికెక్కడ హాఫ్ కిలోమీటర్ గ్యాప్ లో ప్రతి ఒక్కరిని కూడా గస్తీకి పెట్టడం, ఎవరిని కూడా సాగర్ తీరంలోకి వెళ్లకుండా ఆపడం లాంటి చర్యలను అయితే పటిష్టంగా చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడికి రాకపోకలు పోవటం వల్ల ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది ఇక్కడ దాకా రావడం జరుగుతుంది. పర్యాటకులు సైతం విశాఖ సాగర్ తీరాన్ని చూడాలనేటటువంటి ఉత్సాహంతో ఇక్కడికి రావడం జరిగింది. వారిని కూడా పోలీసులు అందరూ కూడా కట్టడి చేయడం జరుగుతుంది. అలల ఉధృతి మనం చూసుకున్నట్లయితే కదా ఆల్మోస్ట్ ఆల్ 2 రోజుల నుంచి వర్షాన్ని మాత్రమే చూసినటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈదురుగాలుల తాలూకా ప్రభావాన్ని, దాంతోపాటు సాగర్ తీరంలో జరుగుతున్నటువంటి ఈ తుఫాను ప్రభావాన్ని కూడా చూడటం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు వీడియోలో చూసుకున్నట్లయితే కనుక పోలీసులు అందరూ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నారు. మొత్తం ఆల్మోస్ట్ అన్నిటినీ కూడా వాళ్ళు భద్రతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే వచ్చే వాహనాలను కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ ఆగకుండా సాగర్ తీరం రోడ్లో ఎక్కడ కూడా ఎవరు ఉండకుండా వాళ్ళు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక మంతా తుఫాన్ క్రమంగా బలహీనపడింది. బలహీనపడినప్పటికీ కూడా సాగర్ తీరంలో ఈదురుగాలుల తాలూకా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తీవ్ర తుఫాన్ గా ఉన్నటువంటి మొంతా సాధారణ తుఫాన్ గా మారిన వచ్చే 6 గంటలు కూడా ప్రమాదిక స్థాయి అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న విశాఖ సాగర్ తీరంలో అక్కడక్కడ చెదురుమదురు జల్లులు పడుతున్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా వస్తున్నటువంటి వర్షానికి ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే ప్రకటనలు కూడా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ అధికార యంత్రాంగం అంతా కూడా ఎవరు కూడా ఈ విశాఖ సాగర్ తీరానికి రాకుండా పటిష్ట ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వాహన రాకపోకలు మాత్రం ఆపడానికి అవకాశం లేకపోయిందని ఇప్పటికే అధికారులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నివాస ప్రాంతాలు ఉండడం వల్ల వారిని ఆపితే వారి రాకపోకలు వారి సాధారణ జీవన శైలికి ఇబ్బంది కలుగుతున్నటువంటి నేపథ్యంలో అటువంటి ఆంక్షలేవి మేము విధించలేదని చెప్పడం జరిగింది. అయితే సాధారణంగా తుఫాను సమయంలో రావద్దని హెచ్చరికలు మీడియా మాధ్యమాల ద్వారా అనేక విధాలుగా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారాలు చేస్తున్నప్పటికీ చిన్న పిల్లల్ని కూడా తీసుకుని విశాఖ సాగర్ తీరంలో సందర్శకులు రావడాన్ని అయితే మనం గమనించవచ్చు. అంటే ఆల్మోస్ట్ ఆల్ అధికార యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తడచెవిన పెడుతున్నారనే విషయం అయితే కొంచెం స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద ఇంకొంచెం ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు సహాయక చర్యలను చేపడుతూ ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్నటువంటి కృషిని వారందరూ కూడా గుర్తించాలని, వారికి సహకరించాలని అధికార యంత్రాంగం కోరుతోంది. అపార్ట్మెంట్స్ గట్ట అంతా ఉన్నాయి, అందుకని చెప్పొచ్చు ఇక్కడ పూర్తిగా మనం క్లోజ్ చేయడం అయితే జరగలేదు. కానీ ఏ వెహికల్స్ అయినా సరే కంటిన్యూస్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు. ఎవరైనా సరే ఇక్కడ కార్లు కానీ వెహికల్స్ కానీ ఆపి దిగి చూడడానికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా కట్టడి చేసి వాళ్ళకి వాళ్ళ ఇళ్లలోనే ఉండాలి, బయట తిరగకూడదని చెప్పడం జరుగుతుంది. ఇదే అదేవిధంగా టూరిస్టులు కూడా బయట నుంచి కొంతమంది వచ్చారు, వేరే ఊర్ల నుంచి కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తున్నాము. అందులోకి ఈ రోజు గాళ్ళు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. గత 2 రోజులు వర్షం ఉంది. ఈ రోజు తీరం దాటే టైంకి గాళ్ళు ఎక్కువ వస్తున్నాయి. బోటింగ్స్ కానీ ఏదైనా సరే ఎత్తైన టవర్స్ కానీ ఇవన్నీ పడిపోవడానికి అవకాశం ఉంది. గాళ్ళకి భద్రతా దృష్ట్యా వాళ్ళందరూ కూడా ఇదే డ్రైవ్ కంటిన్యూ చేసి ఎవరిళ్లలో వాళ్ళు సేఫ్గా ఉండాలనేసి చెప్పడం జరుగుతుంది. తీర ప్రాంతంలో మా పోలీసులు, మా 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక 30 మంది వరకు పోలీసులు ఉన్నాము. అదేవిధంగా జీవీఎంసీ నుంచి కూడా లైఫ్ గార్డ్స్ అనే వాళ్ళు కూడా బీచ్ రోడ్లో ఉన్నారు. ఒకవేళ ఎవరైనా సరే పొరపాటున బీచ్ రోడ్లకు కానీ వెళ్తే వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి డ్రైవ్ చేస్తున్నారు. వాళ్ళు మేము కలిపి కోఆర్డినేట్ చేసుకుని డ్రైవ్ చేస్తున్నాం. సో ఇదండి ప్రస్తుతం విశాఖ సాగర్ తీరంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైతే పర్యాటకులు కానీ సాధారణ ప్రజలు కానీ ఇక్కడ
తీరంలో ఉన్నటువంటి రోడ్డులో కానీ ఇక్కడ తీరానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ ఉండొద్దని అధికారికంగా చాలా హెచ్చరికలు చేశారు. దాంతో పాటుగా పటిష్ట భద్రతా ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. కానీ ప్రజలు మాత్రం కాస్త పెడచెవిన పెట్టి ఈ రోడ్లో రావడాలు, వారి విధులకు ఆటంకం కలిగించడం ఇలాంటివంటి విషయాలన్నింటినీ కూడా మనం గమనిస్తున్నాం. చిన్నపిల్లలతో సాధారణంగా వీళ్ళు బయటికి రావడాన్ని అయితే మాత్రం అవగాహన రాహిత్యం అనే చెప్పాలి. మంతా తుఫాన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ మనం గతంలో చూసినటువంటి హుద్హుద్ తుఫాన్కి ఈక్వల్ రేంజ్ లో ఎఫెక్ట్ చూపిస్తుందని మనం ఆలోచించినప్పటికీ కూడా ఆ ఆలోచనకి భిన్నంగా కాస్త ఉపశమనం ఇచ్చింది. కానీ తుఫాను బలహీనపడింది అనే ఆలోచనలో ఉన్నారే తప్ప ప్రజలు దాని తాలూకా బలహీనపడడం వల్ల వచ్చేటటువంటి ఎఫెక్ట్ అంతా కూడా సాగర్ తీరాన్ని అంటే కోస్తా ఆంధ్రాకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో చాలా ఎక్కువగా ఉంటుందని, భారీ వర్షపాతం నమోదవుతుంది. అదేవిధంగా ఈదురుగాలుల ప్రభావం ఎక్కువ ఉంటుందనేటటువంటి విషయాన్ని గమనించుకోవాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వారు చేసేటటువంటి హెచ్చరికలను పరిగణలోకి తీసుకుని తగు జాగ్రత్తలు తీసుకుని ప్రజలందరూ ఇంటి దగ్గర ఉండాలని, సురక్షితంగా ఉండాలని వారు కోరుతున్నారు. రాజీ న్యూస్ కెమెరామ్యాన్ మహేష్ తో జ్యోతి, విశాఖపట్నం. నగరంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పర్యటించారు. మల్కాపురం పరిధి ఏకేసీ కాలనీ వద్ద డ్రైన్లో పూడిక తొలగింపు ప్రక్రియను పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి తుఫాను కారణంగా వారు ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తుఫాను వల్ల ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా తీసుకున్న చర్యలను వారికి తెలియజేశారు. తుఫాను తీరం దాటిందని, అయినా ఇంకా కొంత సమయం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రైన్లను శుభ్రం చేసి ప్రజలు వ్యాధుల బారిన పడకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. పదిహేడు న్యూసా? వర్షం సంబంధించి ఫండ్ ఏదైనా ఏముందో అది వెంటనే టేకప్ చేస్తాం. ఆల్రెడీ క్లియరింగ్ జరుగుతుంది, నిర్మాణం అది చేస్తాం. పెందుర్తి నియోజకవర్గంలో జీవీఎంసీ 96వ వార్డు తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపంలో తుఫాను ముంపుకు గురైన లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న ఏకలవ్య కాలనీ నిర్వాసితుల కోసం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శాసనసభ్యులు పంచికర్ల రమేష్ బాబు కేంద్రాన్ని సందర్శించి నిర్వాసితులతో మాట్లాడారు. అదేవిధంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు తగు ఆదేశాలను జారీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎవరైతే ఇళ్లను కోల్పోయిన వారో వారికి తుఫాను తగ్గిన అనంతరం నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఏదైతే రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులు చేసి గత 4 రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో, ఎంత రోడ్ల మీద పనిచేశామో మీరందరూ చూశారు. భగవంతుడి దయ వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి వర్షం వల్ల వచ్చిన నష్టం తప్ప తుఫాను మజిలీపట్నం, నరసాపురం మధ్యలో తీరం దాటుతుందో కొంతవరకు ఉపశమనం ఈ ప్రాంతానికి దక్కింది. కానీ హెవీ వర్షాల వల్ల ఏవైతే రోడ్లు పోసేశాయో, కాలువలు గట్లు తెగాయో, ఏదైతే పంట పొలాలు దెబ్బతిన్నాయో ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్స్, జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు. వాళ్ళందరూ కూడా నష్టం ఎంత జరిగిందో అంచనాలు వేయించమన్నారు. అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఆ పనిలో ఉన్నారు. ఇంకా వర్షం తగ్గలేదు కాబట్టి మా ఎంఆర్ఓ గారు కానీ, మా జోనల్ కమిషనర్ కానీ, ఇతర మా అధికారులందరూ కూడా ఎవరైతే లోతట్టు ప్రాంతాల వాళ్ళు ఉన్నారో, సపోజ్ ఇక్కడ మనం కళ్యాణ మండపం దగ్గర ఉన్న ఏకలవ్య కాలనీ వాసులు బాగా లోతట్టు ప్రాంతాల్లో లోతు నీరు వచ్చేసిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ కట్టడం జరిగింది.
మోంతా తుఫాను పశ్చిమ వాయువు దిశగా పయనిస్తూ మంగళవారం రాత్రి 11:30 ప్రాంతంలో మచిలీపట్నం కళింగపట్నానికి మధ్యలో కాకినాడకు దక్షిణాన నర్సాపూర్కు అతి దగ్గరలో తీవ్ర తుఫానుగా తాకింది. ఇది వాయువు దిశలో పయనిస్తూ అర్ధరాత్రి 2:30 బలహీనపడి తుఫానుగా నర్సాపూర్కు 25 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువు దిశగా పయనిస్తూ మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా బుధవారం ఉదయం 5:30 ఏపీ తెలంగాణ భద్రాచలానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రానున్న 6 గంటల్లో మరింత బలహీనపడి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమ, నంద్యాల జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి తెలిపారు. కోస్తాంధ్ర జిల్లాలోని 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. మత్స్యకారులు మరో 2 రోజుల పాటు వేటకు వెళ్లరాదని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్టు తెలిపారు. మరియు 10:30 మధ్యలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడకి దక్షిణాన మరియు నర్సాపూర్కి అతి దగ్గరలో తీవ్ర తుఫానుగా తాకినది. ఇది వాయు దిశలో ప్రయాణిస్తూ అర్ధరాత్రి 2:30 గంటలకు కొంత బలహీనపడి తుఫానుగా నర్సాపూర్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా ఈరోజు ఉదయం 5:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ మరియు దానికి ఆనుకొని ఉన్న తెలంగాణ 50 కిలోమీటర్లకి భద్రాచలానికి అతి దగ్గరలో ఉన్నది. ఇది రాబోయే 6 గంటల్లో, తదుపరి 6 గంటల్లో మరింత బలహీనపడి వాయుగుండంగా ఏర్పడబోతున్నది. వీటి యొక్క ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. మరియు రాయలసీమలో ఉన్నటువంటి నంద్యాల జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నది. మరియు ఆంధ్రప్రదేశ్లో మిగిలిన జిల్లాలైనటువంటి పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా, బాపట్ల, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ సహా పలువురు ప్రజాప్రతినిధులు. బోటులో ప్రయాణించి బాధితులకు నిత్యావసరాలను అందించిన ఎమ్మెల్యే గంట. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో విశాఖ హార్బర్కు అధిక స్థాయిలో చేరుకున్న బోట్లు. మత్స్యకారుల పరిస్థితి నష్టాన్ని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ. కాకినాడకు దక్షిణాన నరసాపురం దగ్గర తీరాన్ని దాటిన మోంతా. క్లౌడ్ మాస్ ఎఫెక్ట్తో మరో 2 రోజుల పాటు తుఫాను ప్రభావం కొనసాగుతుందన్న తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.